మరి అదే మాట మొన్నటి దినాన ఒక దైవజనులు కూడా చెప్పారు, రాకడ సమీపిస్తుంది, అందరూ సిద్ధపడండి అని చెప్పారు. చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడే విషయాన్ని నాకు కన్ఫర్మ్ చేశాడు. దేవుని స్తోత్రం. అందుకే దయచేసి నేను మీ అందరికీ నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, భూమి మీద ఏం సంపాదించుకున్నారో ఉండకూడదు. చెప్పారు కదా అమెరికా విషయంలో ఎంతోమంది యాక్టర్స్ అని పెద్ద పెద్ద వారని అందరూ చాలా లగ్జరీ హౌస్లు కొనుక్కొని లగ్జరీగా జీవించినప్పుడు అది కాల్చుకోవడం, వాళ్ళ సంపాదన అంతా దాని మీద పెట్టారు, ఉపయోగం లేకుండా లేదు. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే, భౌతికంగా దేని కొరకు ప్రయాసపడి మీ వ్యక్తిగతమైన జీవితాన్ని ఆత్మని అపవిత్రపరచుకోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవడం. ఎందుకంటే మీరు భూమి సంపాదించినంత విడవబడతారు. మీరు రాగంలో సిద్ధపడి ఆత్మను శుద్ధీకరణగా ఉంచుకొని శరీరాన్ని కంట్రోల్ చేసుకొని దేవుని ఆత్మచేత నడిపబడింది లేకపోతుంది. ఇది సత్యం. ఎందుకనంటే ఆయన అపసాక్షులు అవుతారు, అక్కడ ముందు అసాక్షులు అవుతారు. దాని సూచన ప్రవీణ్ పవన్ బ్రదర్ అన్న చనిపోయారు కదా, ఎవరిని చెప్పినా అతను చెప్పబడ్డాడనే విషయం సత్యం. ఇంకా మరి దాని గురించి పురుగులు పట్టాలు గట్ట ఏ అవసరం లేదు. ఎందుకంటే దేవుడికి మనిషికి ఆత్మ కలిగిన వారికి తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం. నిలువెత్త మనిషిని యేసు ప్రభువుని సజీవ దానం చేశారు. సో ఆ రోజుల్లో ఈరోజు మరి ఈ విధంగా మరి కళ్ళు మూసారని అంటే అది దేవుని యొక్క అంటే మనిషి ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారని మనకి రుజువుపరచండి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మీరు నా నామ నిమిత్తం అందరి చేత ద్వేషింపబడరు, అంతవరకు సహించేవాడు రక్షింపబడు. మరి అంతవరకు మనం సహించాలి. యేసు ప్రభు చూడండి, ఎప్పుడైనా ఒక సాదా సీదా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి అంతేం అనిపించదు. వచ్చామా, ఉద్యోగం చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, లెగిసామా అన్నట్టుగా ఉంటుంది. అదే ఒక గురి గోలు పెట్టుకొని కష్టపడి ప్రయాసపడిన వాళ్ళు, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఆలోచన కలిగిన వాడికి కంటి నిండా నిద్ర ఉండదు, ఏమండి ఏంటి కడుపు నిండా తిండి ఉండదు అనే విధంగా కష్టపడతారు. ఆ కష్టపడడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? ఎవరైనా ఏమొస్తుంది? ప్రయోజనం వస్తుంది రాదు. ఏ పని మీద మనం కష్టపడ్డామంటే మనకి ప్రయోజనం రాకపోవడం ఉండదు. ఖచ్చితంగా దేవుడు మీకు ప్రయోజనం ఇస్తాడు. ఉద్యోగం అవనియండి, వ్యాపారం అవనియండి, పని పోట్లు అవనియండి, ఏదైనా ప్రయోజనం అనేది ఇస్తాడు. అలాగే ఇక్కడ వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎందుకు ఇన్ని హింసలు, ఎందుకు ఇన్ని నిందలు, ఎందుకు ఇన్ని అవమానాలు అంటే మీకు ప్రయోజనం ఉంది. ఏమని చెప్పండి అందరూ? ప్రయోజనం అనేది మీకు ఉండబట్టే మీకు ఈ హింసలు, ఈ బాధలు, ఈ నిందలు, ఈ అవమానం. ఏం ప్రయోజనం ఉందమ్మా అంటే, మనిషి కోరుకునేది ప్రతి వ్యక్తి నుంచి గ్యారెంటీ కోరుకుంటారు. అవునా? నువ్వు గ్యారెంటీగా ఉద్యోగం చేస్తావా, నమ్మకంగా ఉంటావా, లేకపోతే ఈ పని నువ్వు చేస్తావా, నువ్వు ఈ వస్తువు కొంటున్నది గ్యారెంటీ ఉందా సార్, 5 సంవత్సరాలు ఉందా, 10 సంవత్సరాలు ఉందా? ఎందుకంటే అస్తమానం వెళ్ళి ఆ వస్తువుని పర్చేస్ చేయలేక, సమయాన్ని దాని గురించి అస్తమానం గడపలేక, దేవుడికి మహిమ కలుగుగా. రెండోదిగా మరి మనకు కలిగిన దాంతో రూపాయో పాపాయితో కొనుక్కున్నప్పుడు 10 సార్లు 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే చాలా కష్టమైన పని కదా. ఈరోజు ఉన్న రూపాయి రేపు ఉండదో ఉన్నదో తెలియదు. రెండు, అలాగే యేసు ప్రభువుని నమ్ముకున్న మనము గ్యారంటీ ఏంటమ్మా అంటే మన జీవితానికే గ్యారంటీ ఇస్తుంది. నువ్వు రాసి పెట్టావా, నువ్వు చూసావా, నువ్వు చేసావా అని అంటే మరి నేను ఒకటే చెప్పగలను, ఆయన అమూల్యమైన రక్తాన్ని సర్వమానవ పాపం కొరకు కార్చింది ఎంత సత్యమో, పరలోకం ఉన్నదనేది కూడా అంతే సత్యం. కనుక ఆ పరలోకంలో యుగాలు జీవించేటువంటి శాశ్వతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తానన్నమాట వాస్తవం కదా. మరి చూసారు కదా, ఒక్కొక్కరి కళల ద్వారా, దర్శనం ద్వారా రాకడ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. డిజిఎస్ గారు కూడా ఎన్నో దర్శనాలు చెప్పారు, పరలోకం ఎలా ఉంటుంది ఏంటి అని వర్తమానం మనకు చెప్తూ ఉండేవారు. మా చిన్నకాలంలో చెప్తునేటప్పుడు మేము వినేవాళ్ళం. అలాగా ఆయన ఎవరిని ఏమి మాట్లాడేవారు కాదు. యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటి, ఆయన దర్శనాలు ఏంటి, ఆయన లోకం ఏంటో, ప్రపంచం ఏంటో ఆయన వివరిస్తూ వెళ్ళిపోతూ ఉండేవారు. దేవుడికి స్తోత్రం కలండి. హల్లెలూయా. బైబిల్ ఏమని చెప్తున్నానంటే,
ప్రభు నామాన్ని బట్టి మనకి ఏవైనా ద్వేషాలు వచ్చే విధంగా అంతవరకు సహించేవారుగా ఉంటే రక్షణ పొందుతాము. ప్రైజ్ గాడ్. కనుక మనం రక్షింపబడేవారుగా ఉండాలంటే సహించే తత్వం మనలో ఉండాలి. పిరికి పంద ఆత్మ ఉండకూడదు. అలాగని చెప్పి జ్ఞానం కలిగి ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? బుద్ధిమంతులు అపాయం చోటు చూచి దాగున్న అనేటట్టుగా జ్ఞానం కలిగి మనం ఉండి మన యొక్క వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం భద్రపరుచుకుంటూ రాకడ వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మనం ఎత్తబడుదుముగాక.